హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎంసీ డెలీషియస్. ఈరోజు నేను ఒక పచ్చడి తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటా, మినప్పప్పు, జీలకర్ర, నిమ్మ సైజ్ అంత చింతపండు సరిపోతున్నాయండి. ముఖ్య గమనిక, చింతపండు నేను హాట్ వాటర్లో నానబెట్టి తీసుకున్నానండి డైరెక్ట్గా. పచ్చిమిర్చి టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. జీరా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఇందులో మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు నేను 1/2 కప్ తీసుకున్నానండి, ఐస్ క్రీమ్ కప్తో. ఇప్పుడు ఈ మినపప్పుని సన్నని మంట మీద బాగా గరిటెతో తిప్పుతూ కలపాలండి. అలా కలిపితేనే అన్ని పక్కల రోస్ట్ అవుతుంది మినపప్పు. అలా రోస్ట్ అయితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోనే నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా కారం ఉండేవి తీసుకున్నానండి నేను. స్పైసీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. చిల్లీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలండి, ఎందుకంటే కట్ చేయకుండా ఉంటే అవి పగులుతాయి. చిల్లీ ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను ఇందులోనే టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ 1 by 1 వేసుకుంటేనే బాగా కుక్ అవుతాయి. అన్నీ ఒకసారి వేసుకుంటే మినపప్పు వేగదు, చిల్లీ కూడా ఎక్కువ కాలిపోతుంది. సో అందుకని అన్నీ 1 by 1 చేసుకుంటే బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటాలు బాగా ఆయిల్లో మగ్గిపోయాయండి. అన్నీ వేగిపోయాయండి. వేగిపోయినవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకున్నాను ఒక 5 minutes. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు అలా హీట్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి. అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇందులోనే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ముఖ్య గమనిక ఏమిటంటే, మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ స్మూతీగా వేయద్దండి. మనం ఆల్రెడీ రోటి పచ్చళ్ళు చూస్తూ ఉంటాం కదా, కచ్చా పచ్చాగా దంచి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా అదే విధంగా మనం కచ్చా పచ్చడిగా చేసుకోవాలి. కొంచెం అలా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అలా ఒక 3 times ఓపెన్ చేసి చూసుకుంటూ అలా 3 times కట్ చేస్తే మనకి చట్నీ, రోటి చట్నీ ఏ విధంగా అయితే వస్తుందో ఇది కూడా సేమ్ అదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ విధంగా చేస్తే రోటి పచ్చడికి ఏమాత్రం తీసిపోదుకోండి పచ్చడి కూడా.